ప్రియ సోదరీ సోదరులారా, మనిషి తనకు తెలియకుండా తానే సృష్టించుకున్న పరిసరాల చేత ఎంతగా ఆకర్షితుడయ్యాడంటే దానిని దాటి వెళ్ళడానికి ఎప్పుడో గాని ఆలోచించడు. అయితే దీనిని సాధించే మార్గమేది? ఈ సమస్యను గురించి ఆలోచిస్తే మనం మనలో కొన్ని ఆలోచనల్ని ఏర్పరచుకుని వాటిని మెదడు అనబడే సంరక్షణాలయంలో పెంచి ప్రేరణలతో పోషిస్తున్నామన్న విషయాన్ని గమనిస్తాం. నలుమూలల నుండి వచ్చి చేరే అభిప్రాయాలు అదే స్మృతిని వారి చెవుల్లో ప్రతిధ్వనింపచేస్తూ మరింత బలాన్నిస్తూ పరిసరాల ప్రభావాన్ని మరింత దృఢం చేస్తున్నాయి. మానవుని నిస్సహాయతను ఒక సాకుగా మనం పరిగణించవచ్చు. అయితే ఇవన్నీ వినాశకారకాలని మనం ఎప్పుడు గుర్తిస్తామో అప్పుడే మార్గంలో కొంత మార్పు వచ్చిందని నేనంటాను. దీన్ని వైరాగ్యంలో మొదటి మెట్టుగా భావించవచ్చు. ఇప్పుడు మన ఆలోచన మరింత ఉత్తమమైన ఉన్నతమైన దానిపై నిలిచింది. దీనిని వదలక బలంగా పట్టుకొని ఏమి సంభవించినా దానికే అంటిపెట్టుకుని ఉండడం మన ధర్మం. మన సాధనా విధానంలో వైరాగ్యం దానికదే పెంపొందుతుంది. జీవిత ధ్యేయానికి మనలను అర్పించుకొని దారి పొడవునా గురుదేవుల స్మృతిని వీడకుండా ఉంటే ఆ ధ్యేయాన్ని సులువుగా చేరుకుంటాం. పరమాత్మను నిరంతరం స్మరించటానికి అనేక మార్గాలున్నాయి. అత్యున్నతమైన దానిపై భక్తి కలిగి ఉండటం వలన మనం ఆయన దిశగా ఆయనను చేరే ఒక మార్గాన్ని ఏర్పరచుకుంటాం. దారిలో ఉన్న చెత్త చెదారాన్ని మురికిని తొలగిస్తే దాని ద్వారా ప్రయాణం చేయడానికి కష్టం ఉండదు. మనలో ఉన్న భక్తి స్థాయిని బట్టి అదే నిష్పత్తిలో ఆ దారిలో పరిశుభ్రత ఉంటుంది. నీవు ఆయనపై ధ్యానం చేస్తున్నప్పుడు నీలో ప్రేరణ కలిగించటానికి హృదయం నుండి మీకు ఒక త్రోపు ఇవ్వబడుతుంది. మనలో ఘర్షణతో కూడిన భావాలే ఈ మురికి చెత్తా చెదారాలు. ధ్యానం చేస్తున్నప్పుడు తాత్కాలికంగానైనా మీకు ఉపశమనం కలిగితే మీరు మార్గంలో ఒక అడుగు ముందుకు వెళ్ళారని దాని అర్థం. మీరు మార్గంలో ప్రగతి సాధిస్తున్నప్పుడు మీలోని విరుద్ధ భావాలు అదృశ్యమవుతున్నట్లు మీరు గమనిస్తారు. మీ అంతరాంతరాలలోని క్షేత్రాన్ని స్పృశిస్తూ మీరు ధ్యానంలో శాశ్వత స్థితిని పొందినప్పుడు పరతత్వం లేదా దైవ భావన మీకు అత్యంత సన్నిహితమవుతుంది. అనంతత్వానికి గల దారిని పేర్కొంటూ ఋషులు ఇంకా ఆవల ఇంకా ఆవల అన్నారు. ఆ విధంగా అనడం బాగానే ఉంది, విన్నప్పుడు బాగానే ఉంటుంది. అయితే దానికోసం ప్రయత్నించినప్పుడు మాత్రం తగినంత సన్నాహం లేకపోవడం వలన విషయం కష్టమవుతుంది. నేను అనే చైతన్యం దూరంగానూ దగ్గరగానూ ఉంటుంది. మనం మనఃపూర్వకంగా అభ్యాసం చేస్తే అది అదృశ్యమవుతుంది కూడా. కొందరు నేను అనే భావనను శత్రువుగా భావిస్తారు. ఇది సాధారణంగా అన్ని చోట్ల కనిపించే సామాన్యమైన తప్పు. ఈ ప్రతికూల భావనే దానిని కఠినంగా సాధింపరానిదానిగా మారుస్తుంది. నేను అనే దానిని గురించి మనం ఆలోచించినప్పుడు దానిపై మనం దృష్టిని ఏకాగ్రం చేయడం వలన మన ఆలోచనా శక్తితో అది మరింత బలపడుతుంది. నేను అనే దానిని మరిచిపోతే అది చాలా సహాయపడుతుంది. దివ్యత్వం ఉదయించగానే జీవితం పట్ల ప్రతికూల భావన దూరంగా తొలగిపోతుంది. గతాన్ని నాశనం చేయడం అనేది సహజ మార్గంలో ఒక భాగం. గమ్యాన్ని గురించి మనం భావించినప్పుడు దాని కొరకై మనలో ఏర్పడిన ప్రబలమైన వాంఛ దూరాన్ని మన దృష్టిలోనికి తెస్తుంది. ఎందుకంటే మనం ఆ విధమైన ఆలోచనకు అలవాటు పడి ఉన్నాం గనక. ప్రారంభంలో మనం పదార్థానికి వెనక ఏముందో అని దానిలోనికి ప్రవేశిస్తాం. అయితే మనం దాని నేలను స్పృశిస్తామేమో గాని సత్తత్వాన్ని కాదు. చాలా దూరం ప్రయాణం చేసినప్పుడు ప్రతిధ్వనిలోని ధ్వని తగ్గిపోతుంది. చుట్టూ అంతా నిశ్శబ్దం ఆవరించి ఉంటుంది. నిశ్శబ్దత ఉత్పత్తి అయ్యే జీవితంలోనికి మనం ప్రవేశిస్తే మనం ఉత్తమ స్థితిని చేరగలమనే విషయాన్ని ఇది సూచిస్తుంది. దీనిలోనికి పూర్తిగా లోనికి మునిగితే దాని నుండి ముత్యాలను బయటకు తీయవచ్చు. అనుకూలంగా లేని వాటిని అనుకూలంగా మార్చుకోవటమే తెలివి. అంటే మొత్తం భౌతిక శక్తిని ఆధ్యాత్మిక శక్తిగా మార్చటానికి మనం ప్రయత్నించాలి.
యోగ్యుడైన గురువర్యులు లభిస్తే మనలోని అన్ని కణాలు ఆధ్యాత్మికత్వంతో నిండి ఆ సత్తత్వం తన ప్రకాశాన్ని బయటకు వెదజల్లుతుంది. సహజ మార్గంలో ఇది సాధ్యం. నా సేవల వల్ల పరిపూర్ణ ప్రయోజనం పొందగల వ్యక్తులను నేను తయారు చేస్తున్నాను. జీవించడంలో పరమార్థం ఉంది. జీవించడంలోనే కాదు, అత్యున్నతమైన దాన్ని సాధించడంలో కూడా. వ్యక్తి జీవించి ఉన్నప్పుడే తన తపనను అత్యుత్తమంగా పూర్తి చేయగలడు. ఆవలి తీరం ఎవ్వరికీ తెలియదు. నా గురుదేవుల శిక్షణా విధానంలో గొప్పతనం ఏమిటంటే, ఆధ్యాత్మిక జీవితంతో పాటు ప్రాపంచిక జీవితంలో కూడా వాటి సామర్థ్యాలు నిరంతరం పెంపొందుతూ ముందుకు సాగడమే. మనస్సును క్రమబద్ధం చేసే బాధ్యత గురుదేవులదే అయినా, సాధనా విధానంతో సంబంధం ఏర్పరచుకోవాలని మీరు నిర్ణయించుకున్నప్పుడు అది పనిచేయటానికి న్యాయంగా తగిన వ్యవధినిచ్చి శోధన చేసి ఆ తరువాత కొంతకాలానికి మీ అనుభూతులను మీరు పొందవచ్చు. పరతత్వం పట్ల విశ్వాసం, ఆకాంక్షలు ఉన్నప్పుడు ఆధ్యాత్మికత్వంలో అగాధం కలగటానికి వీలులేదు. భౌతిక లేదా మానసిక బాధలు దీనిపై తమ ప్రభావాన్ని చూపవు. సాధన నీ బాధ్యత అయితే ఆధ్యాత్మికత నా బాధ్యత అని మా గురుదేవులు స్పష్టంగా తెలియజేశారు. నిజానికి మతమనేది దారి చూపే దీపస్తంభం లాంటిది. సరి అయిన దారిలో ముందుకు సాగవలసినది మీరే. మానవునికి ఎన్నో సమస్యలున్నాయి. వాటిలో ఏదో ఒక దాని పట్ల వ్యక్తి ఆసక్తి చూపితే అదే అతని ప్రగతికి ప్రతిబంధకమవుతుంది. నిరాశ, నిస్పృహలు మనల్ని పిరికివాళ్లుగా చేస్తున్నాయి. ఏదో విధంగా మనం నిరాశలోని నిర్ను తొలగిస్తే ఆశ మిగులుతుంది. అంటే మనం ఒక పనిని నిర్వర్తించటానికి ఆశించామన్నమాట. ఆ పని కోసం మనం ఆశించినప్పుడు దానిని మనం నెరవేర్చలేమని ఎప్పటికీ అనుకోం. అంటే ఒక విధమైన అల మెల్లగా పనిచేస్తున్నదని, మీరు దానితో మీ పని నెరవేర్చుకుంటున్నారని అర్థం. అట్టి పరిస్థితుల్లో గతానికి లేదా భవిష్యత్తుకు సంబంధించిన భావన ఉండదు. ఆధ్యాత్మిక రంగంలో మీరు పులిలా ప్రవేశిస్తే ప్రగతి తప్పనిసరిగా లభిస్తుంది. మన మిషన్ ముఖ్యోద్దేశం, నిద్రిస్తున్న ప్రజలారా, సూర్యోదయమైంది, లేవండి, మేల్కొనండి అని గురుదేవుల సందేశాన్ని ప్రకటిస్తూ చుట్టూ వ్యాపించి ఉన్న ఆధ్యాత్మిక రహిత స్థానంలో ఆధ్యాత్మికత్వాన్ని నెలకొల్పడమే. మార్పు ఒక్క రాత్రిలోనే రాదు, నిజమే. మన సంస్థలోని సహచరుల ప్రేమతో, ఓర్పుతో, సహకార భావంతో కృషి చేస్తే మన మిషన్ ఆశయం తప్పక నెరవేరుతుంది. మన మిషన్లో సూర్యుని వలె ప్రకాశించే వ్యక్తులు అవసరం. మన విధానం సరి అయినదని తెలుసుకున్నప్పుడు ప్రజలు తమకు తామే దీని పట్ల ఆకర్షితులవుతారు. 100 గొర్రెల కంటే ఒక సింహం మేలు. అయితే మానవులుగా మనం ఇతరులకు ఆధ్యాత్మికంగా మేలు చేయటానికి ప్రయత్నించాలి. గురువర్యులు నిర్దేశించిన మార్గంలో హృదయపూర్వకంగా చేసే కృషి వృధాగా పోదు. తదాస్తు.